హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్, ఎంపీసీ అలాగే బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్‌లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎవరు ఫీ పేమెంట్ చేయాలనేది చాలామంది స్టూడెంట్స్‌కి డౌట్ ఉంది. ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. చివరి దాకా చూడండి. చాలామందికి ఇదే డౌట్ ఉంది కాబట్టి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ గురించి కౌన్సిలింగ్‌కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అది కంప్లీట్‌గా పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ నుంచి ఎవరు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అనంటే ఎంపీసీ వాళ్ళు మాత్రమే. ఎంపీసీలో అది కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఎవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో, మరి ర్యాంక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ రిజల్ట్స్ ర్యాంక్స్ అయితే ఇస్తారు. ర్యాంక్ రాని వాళ్ళకి వాళ్ళు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇప్పుడు ర్యాంక్ వచ్చాయనుకోండి, మీరు కౌన్సిలింగ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి 7th వరకు రిజిస్ట్రేషన్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్‌లో, ఆఫ్లైన్‌లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి స్పెషల్‌గా వీడియో చేస్తాను. మెయిన్‌గా మరి ఎంపీసీ వాళ్ళే చేసుకోవచ్చా రిజిస్ట్రేషన్, బైపీసీ వాళ్ళు చేసుకోవచ్చా అంటే బైపీసీ వాళ్ళకి లేదండి. ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఎంపీసీ స్ట్రీమ్. సో, ఎంపీసీ ద్వారా కూడా ఫార్మసీ ఫార్మ్ డి చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఎంపీసీ ద్వారా సీట్స్ ఫిలప్ చేస్తారు. రిమైనింగ్ సీట్స్, మిగిలిపోయిన సీట్స్ బైపీసీలో కలిపి బైపీసీకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. మరి బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ప్రజెంట్ మనకి నీట్ కౌన్సిలింగ్, నీట్ మీద డిపెండ్ అయి ఉన్నది. సో, నీట్ కౌన్సిలింగ్ అనేది జూలై 6 నుంచి స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవుతా లేదా కూడా ఒక డౌటే ఉంది. దాని మీద ప్రజెంట్ చాలా ఇష్యూ జరుగుతూ ఉంది. సో, 6 నుంచి స్టార్ట్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్, జూలై మంత్ ఎండింగ్లో వెటరనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వీటన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్కి మనకి నోటిఫికేషన్ ఇస్తారు. కానీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది డిలే కావడం జరుగుతుంది. సో, ఈ మంత్ ఎండింగ్ అంటే జూలై మంత్ ఎండింగ్లో వెటరనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇస్తారు. మిగతా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫిషరీస్కి కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది. మిగతా కోర్సెస్ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ కానివ్వండి, అలాగే నర్సింగ్కి సంబంధించి నోటిఫికేషన్స్ కానివ్వండి, సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ నవంబర్ 11 నుంచి స్టార్ట్ అయింది. నవంబర్ 5 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. సో, ఈ ఇయర్ కూడా మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఫార్మసీ ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, అలాగే బీఎస్సీ నర్సింగ్, అలాగే పారామెడికల్ కోర్సెస్కి కూడా అప్పుడే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఈలోపు ఏమైనా అప్డేట్ వస్తే అఫీషియల్గా బైపీసీ గురించి కానీ, ఎంపీసీ గురించి కానీ అప్డేట్స్ చేస్తాను. అప్పుడు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.